హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము జేయూనిట్ 5ని యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి అండ్ జేయూనిట్ 4 అండ్ జేయూనిట్ 5కి డిఫరెన్సెస్ ఏంటి అండ్ జేయూనిట్ 5లో మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాము. జేయూనిట్ 5 ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాము అండ్ జేయూనిట్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, జేయూనిట్ జూపిటర్ అంటే ఏంటి, జేయూనిట్ వింటేజ్ అంటే ఏంటో మనము క్లియర్గా నేర్చుకున్నాము. సో ఇప్పుడు మనకు జే యూనిట్ 5లో ఉన్న యాంటేషన్స్ గురించి అయితే నేర్చుకుందాము. ఈ యాంటేషన్స్ యూజ్ చేసి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రీవియస్ కూడా మనము జే యూనిట్ 4 ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన టెస్ట్ కేస్ అనేది అయితే రాసుకున్నాం సింపుల్ లాజిక్‌కి. ఇప్పుడు అదే సేమ్ ప్రాజెక్ట్‌కి సింపుల్ లాజిక్‌కి మనము జే యూనిట్ 5ని కూడా యూజ్ చేసి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది అయితే మీకు క్లియర్‌గా ప్రాక్టికల్‌గా కోడింగ్ అనేది అయితే రాసి చూపిస్తాను. ప్రాక్టీస్ అనేదైతే చేస్తూ ఉండండి. అండ్ అలాగే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, ఫాలో అవుతూ ఉండండి మోర్ అప్డేట్స్ కోసరం. అండ్ ఇప్పుడు మనము ఎస్‌టీఎస్ అనేదైతే ఓపెన్ చేసి, ఎస్‌టీఎస్‌లో ఒక ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. జే యూనిట్ 5కి సంబంధించినది ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి, ఫైల్‌లోకెళ్ళి మనము ఒక మావెన్ ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. సో, మావెన్ ప్రాజెక్ట్ అనేదైతే డైరెక్ట్‌గా ఉంది. లేదు అంటే మనకు ఇక్కడ ప్రాజెక్ట్‌లోకైతే ఎళ్ళండి. ప్రాజెక్ట్‌లోకెళ్ళి మావెన్ అనేదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను మావెన్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మావెన్ ప్రాజెక్ట్ అనేదైతే క్లిక్ చేశాను. మావెన్ ప్రాజెక్ట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్రియేట్ ఏ సింపుల్ ప్రాజెక్ట్ అనేది ఉంది కదా! దీని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మీదైతే క్లిక్ చేసి ప్రాజెక్ట్‌కి సంబంధించినవన్నీ మనకి ఇక్కడ ఇచ్చేసుకుందాం. గ్రూప్ ఐడీ వచ్చేసి కామ్ డాట్ ఈజీ లెర్నింగ్ అనేదైతే ఇస్తున్నాను. ఆర్టిఫాక్ట్ వచ్చేసి జే యూనిట్ 5 ప్రాజెక్ట్ అనేదైతే ఇచ్చేసాను. సేమ్ ఆర్టిఫాక్ట్ నేమే నేను ప్రాజెక్ట్ నేమ్ కూడా ఇచ్చేస్తున్నాను. అండ్ తర్వాత ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసినాక మనకు జే యూనిట్ 5 ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు. జే యూనిట్ 5 ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ అయింది. దానికన్నా ముందు మనం జే యూనిట్ 4లో ఏం చేశాము, ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాము, టెస్ట్ కేసెస్ ఏవి యూజ్ చేశాము, ఏ అంటేషన్‌లు యూజ్ చేశాము అనేదైతే మీకు ఒకసారి సింపుల్‌గా చూపిస్తాను. ఎస్ఆర్‌సి మెయిన్ జావాలో మనకు ఒక కాలిక్యులేటర్ క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాం కదా! కాలిక్యులేటర్ క్లాస్‌లో యాడ్ మెథడ్, మల్టిప్లై మెథడ్ అనేదైతే రాసుకున్నాము. ఈ యాడ్ మెథడ్, మల్టిప్లై మెథడ్‌కి మనము ఎస్ఆర్‌సి టెస్ట్ జావాలో ఒక టెస్ట్ కేసెస్ అనేదైతే రాసుకున్నాము. టెస్ట్ కాలిక్యులేటర్ అనే క్లాస్ క్రియేట్ చేసుకొని, బిఫోర్ క్లాస్, ఆఫ్టర్ క్లాస్ యూజ్ చేసుకొని అండ్ అలాగే 2 టెస్ట్ కేసెస్ అనేదైతే రాసుకున్నాము. సో, సేమ్ ఇదే విధంగా మనము ఈ కాలిక్యులేటర్ క్లాస్‌కి జే యూనిట్ 5ని యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది కూడా మీకు చూపిస్తాను. సో, దానికి దీనికి మీకు డిఫరెన్సెస్ ఏంటో కూడా ఈజీగా అర్థమవుతది. మనకు జే యూనిట్ 4 యాంటేషన్స్ అండ్ జే యూనిట్ 5 యాంటేషన్స్ అనేది సిమిలర్‌గా ఉంటది. జే యూనిట్ 4లో బిఫోర్ క్లాసు, ఆఫ్టర్ క్లాసు, ది రేట్ ఆఫ్ టెస్ట్ ఇవి ఇలా ఉంటాయి. మనకు జే యూనిట్ 5లో కూడా బిఫోర్ ఆల్, ఆఫ్టర్ ఆల్, బిఫోర్ ఈచ్, ఆఫ్టర్ ఈచ్ ఈ విధంగా అయితే ఉంటాయి. వాటిని కూడా మనం యూజ్ చేసి ఇప్పుడు రాసుకుందాము. ఓకే. ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ అయిపోయింది. జే యూనిట్ 5 ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ అయిపోయింది. మనకి ఎటువంటి క్లాసెస్ అనేదైతే లేదు. అండ్ మెయిన్ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో చూసుకున్నట్లయితే ఎటువంటి డిపెండెన్సీస్ అనేదైతే లేవు. అదే జే యూనిట్ 4 ప్రాజెక్ట్‌లో చూసుకున్నట్లయితే మనము జే యూనిట్ 4కి సంబంధించిన డిపెండెన్సీ అనేదైతే యాడ్ చేసుకున్నాము మావెన్ రిపాజిటరీలోకెళ్ళి. ఇప్పుడు జే యూనిట్ 5 యూజ్ చేస్తున్నాం కాబట్టి సేమ్ అదే విధంగా మనం క్రోమ్‌లోకెళ్ళి మావెన్ రిపాజిటరీలోకెళ్ళి ఒక జే యూనిట్ 5కి సంబంధించిన డిపెండెన్సీ అనేదైతే తెచ్చుకుందాము. మావెన్ రిపాజిటరీ అనేదైతే ఎంటర్ చేయండి. మావెన్ రిపాజిటరీలోకెళ్ళి మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అనేదైతే మనం తెచ్చుకొని మన ప్రాజెక్ట్‌లో అనేదైతే యాడ్ చేసుకోవచ్చు. సో, మనము ప్రీవియస్ జే యూనిట్ 4 అనేదైతే యూజ్ చేశాం కాబట్టి ఇప్పుడు జే యూనిట్ 5కి సంబంధించిన డిపెండెన్సీ అనేదైతే యాడ్ చేసుకుందాము. జే యూనిట్ ఎంటర్ చేయగానే మనకు ఇది జే యూనిట్ సెకండ్‌దొచ్చేసి జే యూనిట్ 4కి సంబంధించినది. సో, ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే జే యూనిట్ జూపిటర్ ఏపీఐ. ప్రీవియస్ వీడియోలో జే యూనిట్ జూపిటర్ అంటే ఏంటి? జే యూనిట్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి? జే యూనిట్ వింటేజ్ అంటే ఏంటి? ఈ జే యూనిట్ జూపిటర్ ఏం చేస్తదనేది మనం అన్నీ నేర్చుకున్నాము. సో, ఆ వీడియో చూడకపోతే మన ఛానల్‌లోకెళ్ళి వీడియో చూడండి ఈజీగా అర్థమవుతది. ఈ జే యూనిట్ జూపిటర్ అనేది ఎందుకంటే మనకు జే యూనిట్ 5 యూజ్ చేసి టెస్ట్ కేసెస్ రాసినప్పుడు ఆ టెస్ట్ కేసెస్ ఆహ్, ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మనకు ఈ జే యూనిట్ జూపిటర్ అనేదైతే అవసరమైతది. సో, ఈ విధంగా మనము 5.10.2 వెర్షన్ అనేదైతే కాపీ చేసుకుందాము డిపెండెన్సీ. అండ్ మన ప్రాజెక్ట్‌లోకైతే ఎళ్ళిపోదాం. ప్రాజెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ నేమ్ తర్వాత నేను
మెయిన్ డిపెండెన్సీస్ ట్యాగ్ అనేది అయితే యాడ్ చేస్తాను. డిపెండెన్సీస్ ట్యాగ్లో మనకు కావాల్సిన డిపెండెన్సీ యాడ్ చేసేసాను. సో డిపెండెన్సీ యాడ్ చేసిన తర్వాత సేవ్ చేసుకుందాము. ఇప్పుడు మనకు JUnit జూపిటర్ ఏపీఐ అనేది అయితే యాడ్ చేసాము. JUnit 4కి సంబంధించిన డిపెండెన్సీ అయితే యాడ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మనకు సేమ్ JUnit 4లో ఏదైతే క్లాస్ క్రియేట్ చేసుకున్నామో అదే క్లాసు మనము ఇక్కడ JUnit 5లో కూడా ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. ప్యాకేజ్ అయితే ఇస్తున్నాను, com.easy learning. క్లాస్ నేమ్ వచ్చేసి క్యాల్కులేటర్. ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. మనకు ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది. ఈ క్లాస్లో మనము సేమ్ యాడ్ మెథడ్, మల్టిప్లై మెథడ్ అనేది అయితే కాపీ చేసుకుందాము. JUnit 4లో రాసుకున్నాం లాజిక్స్. సో టైం అనేది అయితే మనకు కలిసి వస్తుంది. ఓకే, సేమ్ 2 లాజిక్స్ నేను ఇక్కడ రాశాను. ఓకే, 2 లాజిక్స్ అనేది అయితే రాశాను. అండ్ అలాగే మనము SRC టెస్ట్ జావాలో కూడా ఒక టెస్ట్ క్యాలిక్యులేటర్ అనే క్లాస్ క్రియేట్ చేసుకుందాం. com.easy learning. నేమ్ వచ్చేసి టెస్ట్ క్యాలిక్యులేటర్. ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. మనం టెస్ట్ క్లాస్ కూడా క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ మనం జస్ట్ ఒక టెస్ట్ కేస్ అనేది అయితే రాసుకుందాము. దానికన్నా ముందు @టెస్ట్ అనే యాంటేషన్ అనేది అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టెస్ట్ వచ్చేసి org.junit.jupyter.api నుండి అయితే తీసుకుంటున్నాము. అదే ప్రీవియస్ ప్రాజెక్ట్లో చూసుకున్నట్లయితే org.junit లో నుంచి తీసుకున్నాము. మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు @టెస్ట్ వచ్చేసి org.junit.test, org.junit.before క్లాసు, ఆఫ్టర్ క్లాసు, org.junit.assert ఈక్వల్స్, ఇవన్నీ మనకు JUnit 4లో యూజ్ చేసాము. JUnit 4కి సంబంధించిన యాంటేషన్. సో ఇప్పుడు మనము @టెస్ట్ వచ్చేసి org.junit.jupyter.api నుండి తీసుకున్న @టెస్ట్ యానటేషన్, అంటే JUnit 5కి సంబంధించిన యానటేషన్. ఓకే, పబ్లిక్ వాయిడ్ టెస్ట్ యాడ్ సేమ్ మెథడ్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటున్నాను టెస్ట్ కేసెస్కి. సేమ్ మనం JUnit 4 ప్రాజెక్ట్లో ఏ విధంగా టెస్ట్ చేసామో అదే JUnit 5ని యూజ్ చేసుకొని టెస్ట్ చేస్తున్నాము. ఓకే, జస్ట్ డిఫరెన్సెస్ ఏంటో మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనకు యాజ్ యూజువల్గా మనము ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేసుకోవాలంటే మనకు ఆ మెథడ్ యొక్క ఆబ్జెక్ట్ అనేది కావాలి. ఆ మెథడ్ని కాల్ చేసుకోవాలంటే సో నేను క్యాలిక్యులేటర్ అనేది కాల్ చేస్తున్నాను. క్యాలిక్యులేటర్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనకు ఆ రిఫరెన్స్ వేరియబుల్తో మనం ఆ మెథడ్ అనేది అయితే కాల్ చేస్తాము. దాని నుండి వచ్చిన అవుట్పుట్ని మనము యాక్చువల్ వాల్యూగా స్టోర్ చేసుకుంటాము. ఇంటూ యాక్చువల్ వాల్యూ ఈక్వల్ టు రిఫరెన్స్ వేరియబుల్తో ఆ మెథడ్ అనేది అయితే కాల్ చేసి, అండ్ అలాగే ఇప్పుడు ఒక 20 ఒక 30 పంపిద్దాము. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాము అండ్ ఆ రిఫరెన్స్ వేరియబుల్తో మెథడ్ని కాల్ చేసినాము. వచ్చిన రిటర్న్ వాల్యూని యాక్చువల్ వాల్యూలో స్టోర్ చేసుకున్నాము. తర్వాత మనకు ఎక్స్పెక్టెడ్ వాల్యూ కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఈక్వల్ టు 50. 20 + 30 50. మనం 50 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు అసెట్ ఈక్వల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకు అసెట్ ఈక్వల్స్ వచ్చేసి మీకు అసెట్ ఈక్వల్స్లో ఎక్కడి నుండి వస్తున్నాయి ఏంటి అనేది కూడా నీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అసెట్ ఈక్వల్ వచ్చేసి org.junit.jupyter.api అసర్షన్స్ నుండి మనకు అసెట్ ఈక్వల్స్ అనేది అయితే యూజ్ చేసుకుంటున్నాము. ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్నాము అసెట్ ఈక్వల్స్, JUnit అసర్షన్ మెథడ్స్ వచ్చేసి అసెట్ ఈక్వల్స్ అండ్ అసెట్ నాట్ ఈక్వల్స్, అసెట్ ట్రూ, అసెట్ ఫాల్స్, అసెట్ నల్ అండ్ అసెట్ నాట్ నల్,
అసెట్ సేమ్ అండ్ అసెట్ నాట్ సేమ్ ఇవన్నీ మనకు JUnit అసర్షన్ మెథడ్స్. ఇవి వచ్చేసి JUnit 5లో ఉన్న అసర్షన్స్. ఓకే. ఇప్పుడు మనకు ఈ విధంగా మనము అసెట్ ఈక్వల్స్ అనేది అయితే యూజ్ చేసి ఈ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అండ్ యాక్చువల్ వాల్యూని పాస్ చేసినట్లయితే మనకు ఈ వ్యాలిడేట్ అనేది అయితే చెక్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ వాల్యూ 50 యాక్చువల్ వాల్యూ ఎంత వచ్చిందో కంపేర్ చేసి వ్యాలిడేట్ చేసి టెస్ట్ కేస్ అనేది అయితే ఈక్వల్ అయితే టెస్ట్ కేస్ అనేది పాస్ అవుతుంది, లేదు అంటే టెస్ట్ కేస్ అనేది అయితే ఫెయిల్ అవుతుంది. సో ఈ విధంగా సేవ్ చేద్దాము. సేవ్ చేసి మనము ఒకసారి ప్రాజెక్ట్ని అనేది అయితే రన్ చేద్దాము. టెస్ట్ క్లాస్ని ఇక్కడ చూసుకోవచ్చు. మనము JUnit 4కి సంబంధించిన ప్రాజెక్టు, JUnit 5కి సంబంధించిన ప్రాజెక్టు సేమ్ రెండు ఒకటే, రెండు లాజిక్స్కి టెస్ట్ కేసెస్ సేమ్. సో జస్ట్ మనం డిపెండెన్సీ అనేది డిఫరెంట్గా యాడ్ చేసాము. JUnit 4 ప్రాజెక్ట్లో JUnit 4 సంబంధించిన డిపెండెన్సీ యాడ్ చేసాము. JUnit 5 ప్రాజెక్ట్లో JUnit 5 ప్రాజెక్ట్ యొక్క డిపెండెన్సీ అనేది అయితే యాడ్ చేసుకున్నాము. సో రన్ అవుతుందా లేదా అనేది అయితే చెక్ చేద్దాము. ప్రాజెక్ట్ టెస్ట్ క్యాలిక్యులేటర్లో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసింది క్లాస్ మీద, రన్ యాజ్లోకి వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు యూనిట్ టెస్ట్ అనేది అయితే లేదు. ఓకే, JUnit టెస్ట్ అనేది అయితే ఇక్కడ లేదు. సో మనం ఒకసారి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ కాన్ఫిగరేషన్ మీద అయితే క్లిక్ చేద్దాం. రన్ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని పెద్దగా చేసుకుందాము. ఇక్కడ చూసుకోవచ్చు టెస్ట్ క్యాలిక్యులేటర్లో మనము డిపెండెన్సీ యాడ్ చేసినాక కూడా మనకు టెస్ట్ రన్ వచ్చేసి JUnit 4 మీదనే రన్ అవుతుంది. అందుకే మనకు ఎటువంటి JUnit టెస్ట్ అనేది అయితే చూపించట్లేదు. ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసి JUnit 5 మీద అయితే క్లిక్ చేయండి. ఇది ఎలాగ రావాలనేది నేను మళ్ళీ ఇంకొకసారి క్యాన్సిల్ చేసి చూపిస్తాను. మన టెస్ట్ క్యాలిక్యులేటర్ అనే క్లాస్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ క్లాస్ మీద రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రన్ యాజ్లోకి వస్తే మనకి ఎటువంటి JUnit టెస్ట్ అనేది అయితే లేదు రన్ చేయడానికి. సో రన్ కాన్ఫిగరేషన్ మీద అయితే క్లిక్ చేయండి. రన్ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ టెస్ట్ రన్నర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు JUnit అని ఉంది కదా, JUnitలో మనకు ఉన్న క్లాస్ అనేది అయితే చూపిస్తుంది టెస్ట్ క్యాలిక్యులేటర్ అని. ఈ టెస్ట్ క్యాలిక్యులేటర్లో మనకు టెస్ట్ రన్నర్ వచ్చేసి JUnit 4 అనేది అయితే రన్ అవుతుంది. సో నేను ఇక్కడ JUnit 5 అనేది అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. JUnit 5 సెలెక్ట్ చేసుకొని అప్లై మీద క్లిక్ చేసి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు చూద్దాము ఒకసారి మనకు JUnit అనే ఆప్షన్ చూపిస్తుందా లేదా అనేది. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి, రన్ యాజ్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు కూడా మనకు ఎటువంటిది చూపించట్లేదు. సో మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దాము. ఓకే, JUnit టెస్ట్ క్యాలిక్యులేటర్ JUnit 4 ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. కీప్ JUnit రన్నింగ్ ఆఫ్టర్ ఏ టెస్ట్ రన్ వెన్ డీబగ్గింగ్ అవసరం లేదు. JUnit ప్లగ్ఇన్ టెస్ట్ ఇది కూడా అవసరం లేదు. సో మనం ఒకసారి యాడ్ చేసాం కదా, ఒకసారి మనం ప్రాజెక్ట్ని అప్డేట్ చేద్దాము. Maven ప్రాజెక్ట్ కదా, ఒకసారి అప్డేట్ చేసి చూద్దాము. అప్డేట్ ప్రాజెక్ట్ JUnit 5. ఓకే, మనం అప్డేట్ చేస్తున్నాము. ఒకసారి అనేది అప్డేట్ అయిపోయింది మనకు. అండ్ టెస్ట్ క్యాలిక్యులేటర్ మీద రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. రన్ యాజ్ మీద క్లిక్ చేసినా కూడా మనకు ఎటువంటిది ఆప్షన్ అనేది అయితే చూపించట్లేదు. ఎందుకంటారంటే మనం ప్రాజెక్ట్లో JUnit 5 అనేది అప్డేట్ చేశాము, డిపెండెన్సీ అండ్ అలాగే రన్ కాన్ఫిగరేషన్ కూడా అప్డేట్ చేశాము, బట్ కానీ మనకు ఆప్షన్ అనేది అయితే రావట్లేదు. సో ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో, JRE సిస్టమ్ లైబ్రరీ అంటే మనకు 1.5 మీద వర్షన్ మీద రన్ అవుతుంది. సో దీన్ని మనము 8 కానీ 11 కానీ చేంజ్ చేసుకుందాం. ఓకే, దీని మీద రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ప్రాపర్టీస్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు జావా 1.5 మీద వర్షన్ మీద వర్క్ అవుతుంది కాబట్టి మనకు సపోర్ట్ అనేది అయితే చేయట్లేదు JUnit 5. సో మనము ఒకసారి జావా 11 మీద సెలెక్ట్ చేసుకొని చూద్దాము. జావా 11 కానీ జావా 8 కానీ ఉంది మనకు. జావా 11 మీద అయితే సెలెక్ట్ చేసుకొని అప్లై అండ్ క్లోజ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు జావా SE 11 మీద అయితే వచ్చేసింది, JDK 11 మీద. సో ఇప్పుడు మనకు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి టెస్ట్ క్యాలిక్యులేటర్ మీద, రన్ యాజ్లోకి అయితే వచ్చేసింది. ఎస్, JUnit టెస్ట్. సో ఇక్కడ మనం చేసింది ఏంటంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక డిపెండెన్సీ యాడ్ చేసాము JUnit 5కి. తర్వాత మనకు కావాల్సిన లాజిక్స్ టెస్ట్ కేసెస్ రాసుకున్నాము. తర్వాత రన్ కాన్ఫిగరేషన్లో టెస్ట్ రన్నర్ అనేది JUnit 4 నుండి JUnit 5కి మార్చాము. తర్వాత మనము
జేడీకే వర్షన్ వచ్చేసి 11 పెట్టుకున్నాము. అప్పుడే మనకు ఈ JUnit 5 అనేది అయితే సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనము JUnit 11కి సపోర్ట్ చేస్తుంది. JUnit 8కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా చెక్ చేద్దాము. JUnit 11 నుండి JUnit 8 సెలెక్ట్ చేస్తాను. సో ఈ విధంగా కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేది అయితే ఉంటాయి. మీరు చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సేమ్ రన్ యాజ్లోకి వచ్చేసి మనకి JUnit కూడా వర్క్ అవుతుంది ఇప్పుడు JDK 8 మీద కూడా. సో సింపుల్గా మనము రన్ చేద్దాము. రన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అయిన తర్వాత టెస్ట్ యాడ్ మెథడ్ అనే టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయింది. సో మనము ఈ టెస్ట్ కేస్ని ఇంకొక టెస్ట్ కేస్ అనేది అయితే రాసుకుందాము. సేమ్ ఇదే విధంగా మల్టిప్లైకి రాసుకుందాము. టెస్ట్ మల్టిప్లై అనేది మోడిఫికేషన్ చేస్తున్నాను. టెస్ట్ మెథడ్ నేమ్ మల్టిప్లై ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఆ తర్వాత మనము ఆ మల్టిప్లై మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి నేను సింపుల్గా ఆ మెథడ్ని కాల్ చేశాను. ఇక్కడ నేను 2 and 5 అనేది అయితే ఇచ్చాను. 2 5s 10. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది కూడా 10. ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి సేవ్ చేసి టెస్ట్ కేసెస్ అనేది అయితే రన్ చేద్దాము. ఇక్కడ షార్ట్ కట్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఎస్, టెస్ట్ కేసెస్ అనేది అయితే రన్ అయిపోయినాయి. 2 టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి. ఎందుకంటే మనకు కావాల్సిన ఎక్స్పెక్టెడ్ వాల్యూ అండ్ యాక్చువల్ వాల్యూ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకు 2 టెస్ట్ కేసెస్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనకున్న 2 టెస్ట్ కేసెస్లో 4 లైన్స్ అనేది అయితే ఉన్నాయి కదా, మనకు ఈ 4 లైన్స్ని మనము రెడ్యూస్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేను సింపుల్గా ఒక క్యాల్కులేటర్ అనే పారామీటర్ తీసుకుంటాను. క్యాల్కులేటర్ ఈక్వల్ టు నల్. సేమ్ మనము JUnit 4లో ఏ విధంగా రాసుకున్నామో అదే విధంగా రాసుకుంటున్నాను. బట్ ఇక్కడ మనము బిఫోర్ ఆల్ అనేది అయితే యూజ్ చేస్తాము, లేదా బిఫోర్ ఈచ్ అనేది అయితే యూజ్ చేస్తాము. బిఫోర్ ఈచ్ యూజ్ చేసినామంటే, ఇప్పుడు బిఫోర్ ఆల్ యూజ్ చేసినామంటే ఏం జరుగుతుందంటే, ఈ బిఫోర్ ఆల్ యూజ్ చేసినప్పుడు ఏదైతే మెథడ్ ఉందో ఈ 2 టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఈ బిఫోర్ ఆల్ యాంటేషన్ యూజ్ చేసిన మెథడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే బిఫోర్ ఈచ్ యూజ్ చేసినామంటే ఈ బిఫోర్ ఈచ్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఈ బిఫోర్ ఈచ్ అనేది ఇది ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం మెథడ్ కూడా రాసుకుందాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. పబ్లిక్, నేను మెథడ్ రాసి మీకు చూపిస్తాను. ఓకే, పబ్లిక్ వాయిడ్ ఇనిట్, ఇక్కడ మనము ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాం. సేమ్ మనము JUnit 4లో ఏ విధంగా రాసామో అదే విధంగా మనము ఇక్కడ జస్ట్ యాంటేషన్స్ అనేది అయితే మారాయి. బిఫోర్ ఆల్, బిఫోర్ ఈచ్, ఆఫ్టర్ ఆల్, ఆఫ్టర్ ఈచ్ అనేసి మనకు JUnit 4లో బిఫోర్ క్లాసు, ఆఫ్టర్ క్లాస్ అలాగా ఉన్నది. సో అదే విధంగా మనము పబ్లిక్ వాయిడ్ డెస్ట్రాయ్ క్యాల్కులేటర్ ఈక్వల్ టు మళ్ళీ నల్ చేసేస్తున్నాము. సో ఇక్కడ మనము ఆఫ్టర్ ఈచ్ అనేది అయితే యూజ్ చేద్దాము. ఓకే, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు 2 టెస్ట్ కేసెస్ అయితే ఉన్నాయి కదా, ఈ 2 టెస్ట్ కేసెస్ బిఫోర్ ఈచ్ యూజ్ చేసినప్పుడు ఈ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది ఈ మెథడ్లోది. తర్వాత మనకు టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఆబ్జెక్ట్ అనేది అయితే నల్ చేస్తున్నాము. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టెస్ట్ కేట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇందులో బిఫోర్ ఈచ్ యూజ్ చేసాం కాబట్టి ఈచ్ టెస్ట్ కేస్కి ఈ మెథడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఈచ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బిఫోర్ ఆల్ యూజ్ చేసినామంటే అన్ని టెస్ట్ కేసెస్ కన్నా ముందు బిఫోర్ ఆల్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆఫ్టర్ ఆల్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదే డిఫరెన్స్. ఇక్కడ ఈ 2 డిఫరెన్సెస్ మనము JUnit 4లో నేర్చుకున్నాము. JUnit 5లో యాంటేషన్స్ అనేది అయితే డిఫరెన్స్ ఉన్నాయి. బిఫోర్ ఈచ్, బిఫోర్ ఆల్, JUnit 4లో బిఫోర్ క్లాసు, ఆఫ్టర్ క్లాసు. JUnit 5లో బిఫోర్ ఈచ్, ఆఫ్టర్ ఈచ్, బిఫోర్ ఆల్, ఆఫ్టర్ ఆల్, ఇవి డిఫరెన్స్. ఇక్కడ ఒకసారి రన్ చేద్దాము. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అనేది అయితే అవసరం లేదు, దీన్ని రిమూవ్ చేసుకుందాం. ఒకసారి సేవ్ చేసేసుకుందాము. ఆబ్జెక్ట్ అనేది అయితే మనము
అవుట్ ఆఫ్ ది టెస్ట్ కేసెస్లో రాసుకున్నాము బిఫోర్ ఈచ్ ఆఫ్టర్ ఈచ్లలో. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాము. రన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు 2 టెస్ట్ కేసెస్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయినాయి. మనము ఇంకా దీన్ని ఇంకా రెడ్యూస్ చేద్దాము. ఈ ఎక్స్పెక్టెడ్ వాల్యూ వచ్చేసి నేను రిమూవ్ చేస్తున్నాను. డైరెక్ట్గా వాల్యూస్ అనేది అయితే అసెట్ ఈక్వల్స్లో ఇచ్చేస్తాను 50. అండ్ క్యాలిక్యులేటర్ కూడా నేను ఈ అసెట్ దాంట్లోనే ఇచ్చేస్తాను. ఇప్పుడు మనకి ఈ లైన్ కూడా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు సేమ్ అదే విధంగా నేను ఈ 2 కూడా మాడిఫై చేస్తాను, మల్టిప్లైది. ఓకే, ఎక్స్పెక్టెడ్ వాల్యూ యాక్చువల్ వాల్యూ రిమూవ్ చేస్తున్నాను. ఎక్స్పెక్టెడ్ వాల్యూ వచ్చేసి మనము 10 అనేది అయితే ఇచ్చాను. చూడండి, మనము ఒక సింగిల్ లైన్లో కూడా మనము JUnit 4లో ఏ విధంగా రాసుకున్నామో అదే విధంగా JUnit 5లో కూడా టెస్ట్ కేసెస్ అనేది అయితే రాసుకున్నాము. అండ్ ఇక్కడ బిఫోర్ ఈచ్ ఆఫ్టర్ ఈచ్ అనేది అయితే యూజ్ చేసాము. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు 2 టెస్ట్ కేసెస్ అనేది అయితే రన్ అయ్యాయి మనకు. ఓకే, ఈ విధంగా మనము ఈ యాంటేషన్స్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా ఏ యాంటేషన్లు ఉన్నాయి అనేది నేర్చుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు @టెస్ట్ బిఫోర్ ఈచ్ ఆఫ్టర్ ఈచ్ బిఫోర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ యూజ్ చేసాము. నెక్స్ట్ వీడియోలో పారామీటరైజ్డ్ టెస్ట్ యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూసి అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నెక్స్ట్ వీడియోలో పారామీటరైజ్డ్ యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది అయితే చెప్తాను. ఓకే, అండ్ మిగతా అసర్షన్ ఈక్వల్స్ కూడా అసర్ట్ మెథడ్స్ కూడా యూజ్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ, బై బాయ్, సీ యూ.